సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం సండే స్కూల్ బాలబాలికలు మొదలుకొని వాక్య పరిచయం ఉన్నా లేకపోయినా కూడా అందరికీ విదితమైన సంగతి, విదితమైన మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అక్షరాల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నోట ఈ అమూల్యమైన ఆణిముత్యాలంటి మాటలు వెలువడ్డాయి. ప్రియులారా, ఈ మాటల నుంచి నేను ఒక్క పదాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మోసుకొనుచున్న. మోసుకొనుచున్న అనే మాటల నుంచి, ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుంచి మోసుకొనుచున్న 5గురు. మనం వినబోయే అంశం పేరేంటంటే మోసుకొనుచున్న 5గురు. బైబిల్లో ఎవరెవరు ఏం మోస్తున్నారు, నేను 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులను, మోయడం అన్న మాటను కదిలిస్తే అది గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతుంది అని అర్థం. ప్రియులను, ఫాస్ట్ టెన్స్లో ప్రారంభించబడి ప్రజెంట్ టెన్స్లో కూడా ఉంది. దీన్నే గతంలో మోస్తున్నారు, ఇప్పుడు మోస్తూ ఉన్నారు. దీన్నే మోసుకొనుచున్న వారలారా. ప్రియులరా, ఒక గురువుగారండి తన శిష్యులకి జీవిత పాఠం ఒకటి నేర్పాలనుకున్నాడట. శిష్యుల్ని పిలిచి, అబ్బాయి రేపు మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ప్లాస్టిక్ సంచి తీసుకుని రండర్రా. వాటిలో మీరేం చేయాలో తెలుసా? వచ్చేటప్పుడే కొన్ని బంగాళాదుంపలు తీసుకోండి, పొటాటోస్. వాటి మీద పేర్లు రాయండి. ఎవరయ్యో తెలుసా? మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎవరినైతే క్షమించలేకపోతున్నారో, మీ జీవితంలో ఇప్పటి వరకు మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో, ద్వేషం ఉందో, వారిని గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క పేరు ఒక్కొక్క బంగాళదుంప మీద రాసి ఆ సంచిలో వేసుకుని నా దగ్గరికి తీసుకురండి అన్నాడట. ఇక శిష్యులు తెల్లారి రావడం ప్రారంభించారండి. వస్తున్న వాళ్ళ సంచుల్లో ఒక శిష్యుడు సంచిలో 2 బంగాళదుంపలు, అంటే ఇద్దరి మీద అతగాడి కోపం, ద్వేషం. ఇంకో శిష్యుడు సంచిలో 5 బంగాళదుంపలు ఉన్నాయంట. మరొక శిష్యుడు సంచిలో 10 బంగాళదుంపలు ఉన్నాయంట. ఇక ఇలాగ తీసుకొని వచ్చి గురువుగారి దగ్గర నిలబడంగానే గురువుగారు ఇలాగ అన్నారట, అబ్బాయి ఇది మొదలుకొని మీరు ఎక్కడికి వెళుతున్నా దీన్ని మోసుకుంటూనే నడవాలి వారం రోజుల దాకా. మీరు ఇది మొదలుకొని మీరు భోంచేస్తున్నా, పడుకుంటున్నా, ప్రయాణం చేస్తున్నా ఈ బంగాళదుంపల సంచి మీతోనే ఉండాలి, మొయ్యాలి, మీతోనే ఉండాలి వారం రోజుల వరకు అన్నారట. సరే గురువుగారు అంటూ వారం రోజుల్లో 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు, 4వ రోజు బాగా ఇబ్బంది అయిపోయింది. ఇక 5వ రోజు గురువుగారి దగ్గరికి వచ్చి, అయ్యా
దీని మూలాన మేము 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం. మొదటి సమస్య ఏంటంటే, ఈ బంగాళదుంపని అన్ని చోట్ల మోయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకో తెలుసా? ఆ బంగాళదుంపలు 2వ రోజుకే చెడు వాసన రావడం ప్రారంభించాయి, కొంచెం నీరు గట్టి బొరివెక్కడం ప్రారంభించాయి. కనుక దీన్ని ఎక్కడ పడితే అక్కడికి మోయడం చాలా భారంగా ఉంది, మా వల్ల కావడం లేదు. 2వదిగా దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోమన్నారు, నిద్రపోతున్న తింటున్న ప్రక్కనే. దీని వాసన భరించలేకపోతున్నాం ప్రభు. కనుక దీని నుంచి విముక్తి అవ్వాలని పారేయాలనుకుంటున్నాం, మీరు అనుమతిస్తే పారేస్తామన్నారట. అప్పుడు గురువుగారి దగ్గర కూర్చోబెట్టుకొని, ఏమర్రా, వారం రోజులకే ఈ బరువును మోయలేకపోతున్నారే, వారం రోజులకే ఈ వాసన భరించలేకపోతున్నారే, మరి మీ హృదయాలలో సంవత్సరాల తరబడి మోస్తూ ఉన్న ద్వేషం, సంవత్సరాల తరబడి మోస్తూ ఉన్న పగ, సంవత్సరాల తరబడి మోస్తూ ఉన్న అసూయ అనే భారాల పరిస్థితి ఏంటర్రా? కనుక వీటిని ఎంతగా వదిలించుకోవాలని వచ్చి నన్ను అడుగుతున్నారో, ముందు మీ మనస్సుల్లో ఉన్న ఆ చెడు అనే కుళ్ళు వాసన వస్తున్న బరువైన భారాలని ఇప్పుడే మీరు తొలగించుకుందురుగాక. వెంటనే అప్పుడు అర్థమయ్యి, ఇది మాకు చెప్పడానికి మా మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోమన్న గురుగారు జ్ఞానోదయం అయింది. సేమ్ ఇదే మాట అండి. మన మూలవాక్యం మత్తయి సువార్త 11:28లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట కూడా అది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా, కమాన్. మీరు ఎక్కడ మోస్తున్నారో? మనసుల్లో మోస్తున్నారో, తలంపుల్లో మోస్తున్నారో, మీ క్రియల్లో మోస్తున్నారో, కాపరాల్లో మోస్తూ ఉన్నారో, మీ మాటల్లో మోస్తూ ఉన్నారో, చూపుల్లో మోస్తూ ఉన్నారో. వారం రోజులు చెడు వాసన వస్తున్న బంగాళదుంపలు మోస్తుంటేనే వాళ్ళకి అంత భారం అయిపోతే, జీవితాంతం ఇంతవరకు నీ వయసు ఎంతో నాకు తెలియపోవచ్చు, కానీ నువ్వు మోస్తున్న తీరు నీకు ఇబ్బందిగా ఉండి దేవుడు దాన్ని గుర్తించి సభల ద్వారా నీతో మాట్లాడుతున్న మాట, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా, కమాన్ రండి, నా యుద్ధకు రండి, నేను మీకేమిస్తానో తెలుసా? విశ్రాంతినిస్తాను. కీర్తనల పుస్తకాన్ని ఒకసారి తెరిస్తే 55వ కీర్తన 22 వచ్చింది. 55వ కీర్తన 22 వచనంలో మనందరికీ పరిచయమైన మాట, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమెన్ అన్నట్టు బిగ్గరగా మన మూలవాక్యంలో ప్రయాసపడి భారం మోస్తున్న వారులరా రా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? కీర్తనలో చదువుకున్నాం, నీ భారము యెహోవా మీద మోపుము. ఈ రాత్రి మోసుకొనుచున్న 5గురిని మనం వినే ముందుగా ఇంకో మాట చెప్తాను ప్రియులరా. ఈ మోయటం అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయండి. నా వైపు చూస్తూ వినండి. ఈ మోయటం అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి కష్టంగా మోయటం, 2 ఇష్టంగా మోయటం. హలో, ఒకటి ఎలాగండి? కష్టంగా మోయటం. ఆ కష్టంగా మోసేదాన్ని బట్టి ఈ రాత్రి యేసుప్రభు వారు నిన్ను పిలుస్తూ ఉన్నారు. ఎంతకాలం కష్టంగా మోస్తావు? ఏంటి కష్టంగా మోసేవి అని అంటే, ఒకటి పాప భారం, 2 సమస్యల భారం. ఈ 2 మనిషి తట్టుకోలేడండి. దేన్నైనా తట్టుకుంటాడు, కానీ ఒకటి పాప భారాన్ని తట్టుకోలేడు, 2 సమస్యల భారాన్ని తట్టుకోలేడు. మోయటం, ఒకటి కష్టంగా మోయడం. నువ్వు మోస్తున్న సమస్యల కంటే, వాక్యం వింటున్న సోదరులారా, నువ్వు మోస్తున్న కష్టం కంటే నిన్ను మోస్తున్న దేవుడు చాలా గొప్పవాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. నువ్వు మోస్తున్న సమస్యల కంటే నిన్ను మోస్తున్న దేవుడు చాలా గొప్పవాడు. కనుక నువ్వు బరువు చూసి భయపడుతున్నావేమో, కానీ ఆయన నీ బరువును చూసి విసుగు చెందకుండా ఈ రాత్రి పిలుస్తున్నాడు, రా 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 రా, నీ భారాన్నంతా నేను మోస్తాను రా ప్రియులరా. 2వదిగా ఇష్టంగా మోసే భారం. యేసుప్రభు వారు అలాగే మోయాలని ఆశపడుతున్నట్టండి. ఒక తల్లి చూడండి, 9 మాసాల బిడ్డని ఇష్టంగా మోసిద్దండి. భారమైనప్పటికి కూడా ఇది కష్టంగా మోయడం కాదు, 9 మాసాలు ఇష్టంగా మోసిద్ది ఆ తల్లి. యేసుప్రభు వారు కూడా ఇలాంటి ఇష్టంతోనే, నీ కష్టమైన భారాన్ని నేను ఇష్టంగా మోస్తాను రా అమ్మ, నీ పాపపు భారం, నీ సమస్యల భారం నీ కష్టంగా ఉంది, నేను ఇష్టంగా మోస్తాను రా అంటూ ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడండి. ఇష్టంగా మోయటం. తల్లి 9 నెలలు మోస్తే తండ్రి బాధ్యత తీరేదాకా మోస్తాడండి నీ బాధ్యతలన్నీ కూడా. నీ చదువు ఖర్చు, నీ పోషణ ఖర్చు, నీ వస్త్రాల ఖర్చు, నువ్వు పెట్టే సమస్యల ఆ బాధ్యతలన్నీ కూడా తండ్రి ఇష్టంగా మోస్తాడు. యేసుప్రభు వారు కూడా ఒక తండ్రిలాగా నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి నీ కష్టంగా ఉందేమో, కానీ ఆ భారాన్ని మోయటం నాకు ఇష్టం మిత్రమా. ఈ రాత్రి
ఒక తల్లి వలె నేను మోస్తాను, ఒక తండ్రి వలె నేను మోస్తాను. ప్రియులరా, భారాలు కొందరికి ఎలాగుంటాయో తెలుసా? వినండి. భారాలు కొంతమందికి ఏమో భారంగా ఉంటాయి, కొంతమందికి ఏమో బాధ్యతగా ఉంటాయి. యేసు ప్రభువుకేమో భాగ్యంగా ఉందండి. చప్పట్లు కొట్టడం ఒకసారి బిగ్గరగా. కొంతమందికి భారాలు ఎలా ఉంటాయట? భారమే. కొంతమందికి బాధ్యత. కానీ దేవుడు అంటాడు, అది నా భాగ్యం నీ భారం మోయటం. ఈ రాత్రి మీరు ఏం మోస్తున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్లో నుంచి ఎంతోమంది ఉన్నారు. నాకు 5 చెప్పడం అలవాటు ప్రియులగా. మోసుకొని పోవచ్చున్న, లేదు మోసుకొనుచున్న 5గురిలో నెంబర్ 1. ఇప్పుడు తెరవండి. ఇప్పటి వరకు మీరు బైబిల్ గ్రంథం తెరకపోతే నేను 5 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మోసుకొనుచున్న 5గురిలో నెంబర్ 1 ఎవరు, ఏం మోస్తున్నారు? లూకా సువార్త 7వ అధ్యాయాన్ని ఒక్కసారి ఇప్పుడు అందరూ మీ తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరుద్దామండి. ద బుక్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 7 వర్స్ 12. లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా జాగ్రత్తగా చదువుదామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, ఆయన ఆ ఊరి గవిని యొద్దకి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి, ఈ మాట వినండి, మోసుకొని పోబడుచుండెను. వింటున్నారా? మోసుకొని పోబడుచుండెను. దీనికి ఒక మాట మనం చెప్పగలిగితే, మనం వినాలనుకుంటున్న 5 విషయాల్లో నెంబర్ 1 ఎవరు ఏం మోసుకుంటున్నారు అని అంటే, చనిపోయిన వానిని మోస్తూ ఉన్న నాయీను ఊరి వారు. ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్. మనం వినాలనుకుంటున్న మోసుకొనుచున్న 5గురిలో మొట్టమొదటి వారు ఎవరంటే, చనిపోయిన వానిని మోస్తూ ఉన్న నాయీను ఊరి వారు. ఈ రాత్రి ఉండవల్లి ఊరు వారులారా, లేదు వివిధ ప్రాంతాల ఊరి నుంచి వచ్చిన వారులారా, మీరేం మోస్తున్నారమ్మా? మీరేం మోస్తున్నారు మీ హృదయాలలో? మీరేం మోస్తున్నారు మీ భుజాల మీద? మీరేం మోస్తున్నారు మీ తలంపుల్లో? అదిగో ఒక రోజండి యేసుప్రభు వారు నాయీను అనే ఊరి గవిన్ దగ్గరికి వెళ్ళగానే ఆయన గారికి సంతోషం ఎదురవ్వాల, ఆనందం ఎదురవ్వాల. ఆయన గారికి ఒక పాడి మీద శవం ఎదురైంది ప్రియులరా. చనిపోయింది. ఆ జీవితం అంతా వడబోసి ఖర్చు పెట్టిన ఆ వ్యక్తి కాదు, ఒక చిన్న బిడ్డ చనిపోయాడండి. ఆ చిన్న బిడ్డ విధవరాలైన తల్లి, భర్త లేడు, ఒకడే కుమారుడు, వాడిని పెట్టుకొని బతుకుతుందేమో. వాడు కాస్త చచ్చిపోయేసరికి ఆ తల్లి గొల్లున ఏడుస్తూ ఉంది. బహుశా వాళ్ళిద్దరంటే ఆ ఊరోళ్ళకు బాగా ఇష్టమేమో. ఊరు పాడి వెంట నడుస్తూ ఉందండి. ఊరు పాడి వెంట నడుస్తూ ఉంది ప్రియులరా. మోసుకొని వస్తున్నవారు ప్రియులరా. ఈ రాత్రి నువ్వేం మోస్తున్నావు? ఈ రాత్రి ఏం మోస్తున్నావు ప్రియులరా? ఈ చనిపోయిన వారిని మోస్తూ ఉన్న నాయీను ఊరి వారిలో, ఆ శవాన్ని మోస్తున్న వారిలో 3 భావాలు కనపడతాయి. చాలా జాగ్రత్తగా వినాలండి. ఆ శవాన్ని మోస్తున్న వారిలో 3 భావాలు కనపడతాయి. ఒకటేంటంటే అత్యంత వేదనతో మోస్తున్నారు. వినాలి జాగ్రత్తగా. అత్యంత వేదనతో మోస్తున్నారు ఆ శవాన్ని ప్రియులరా. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులరా, నీ బాధ్యతని, నీ బంధాలని, నీ బ్రతుకుని, నీ ప్రతిది కూడా ఇష్టంగా మోస్తున్నావా? అత్యంత వేదనతో మోస్తున్నావా? ఇంచుమించు 100కి 90% అత్యంత వేదనతో మోస్తున్న వాళ్ళేనండి. పైకి మాత్రమే బాగున్నారు, నన్ను మాట్లాడనివ్వండి అమ్మా. పైకి మాత్రమే నవ్వుతున్నట్టుగా ఈ కడవరి దినాల్లో ఏడవడానికి కూడా స్వాతంత్రం లేదండి. చిన్నప్పుడే బాగుండేది, ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేసేవాళ్ళం. చిన్నప్పుడే బాగుండేది, ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏడవడానికి కూడా పెద్ద అయ్యాం కనుక పుట్టిన బిడ్డ చూస్తే మా అమ్మ ఏడుస్తుంది, ఏమైందో, మా నాన్న ఏడుస్తున్నాడు, ఏమైందో. ఏడుస్తూ ఉంటే ఇరుగు పొరుగు వారు, తోడోళ్ళు ఏమనుకుంటారు? ఏడవడానికి కూడా శక్తి లేదు ప్రియులరా. సమస్యల భారం అలాగా అయిపోయింది. అత్యంత వేదనతో మోస్తూ ఉన్నారు ఈ శవాన్ని నాయీను ఊరి వారు ప్రియులరా. నీ పరిస్థితులు కూడా అలాగ ఉన్నాయమ్మా ఈ రాత్రి. నీ పరిస్థితులు కూడా ఎలాగున్నాయి ఈ రాత్రి? పైకి మాత్రం నవ్వుతున్నట్టే ఉన్నావు, కానీ అత్యంత వేదనతో నీ బ్రతుకుని మోస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తూ ఉన్న వారులరా, నా యొద్దకు రా. అత్యంత వేదనతో ఎంతకాలం మోస్తావు? నేను నీకు విశ్రాంతి ఇస్తా. చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. రెండవదిగా, ఈ నాయీను ఊరిలో ఆ బాబు శవాన్ని
మోస్తున్న వారిలో రెండవదిగా ఉన్న భావన ఏంటో తెలుసా? నిస్సహాయత. ఎందుకో తెలుసా? ఒక్కడే కొడుకు కదా, వీడిని చూసుకొని ఆమె బతుకుతుంటే ఈడు కాస్త చచ్చిపోయాడు ఏంటి? ఇప్పుడు ఆవిడ గారికి అసలుకి ఎవరు ఆధారమో, ఆ తల్లికి ఏంటి భవిష్యత్తు? వీళ్ళు నిస్సహాయతతో మోస్తూ వెళుతున్నారు ప్రియులారా. ఒక పక్కన అత్యంత వేదన, ఒక పక్కన నిస్సహాయత. వాక్యం వింటున్న వారులరా, మన కాపురాలు కూడా ఇలాగ ఉన్నాయి కదా అమ్మా, మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి కదా, మన పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి కదా. అత్యంత వేదన అనే భారం ఒక పక్కన, నిస్సహాయత అనే ఒక భారం ఒక పక్కన. కానీ యేసు అక్కడికొచ్చే చెప్తున్నాడు ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోయిచున్న ఆ నిస్సహాయత అనే భారాన్ని మోస్తున్న వారు నా యొద్దకు రండి అని పిలుస్తున్నట్టుగా వాళ్ళని చూస్తున్నాడు యేసు ప్రభువు వారు. ఈ రాత్రి నిన్ను కూడా చూచుచూ ఉన్న దేవుడు. చప్పట్లు కొట్టరా మరి బిగ్గరగా? మూడవదిగా, ఈ నాయీను ఊరిలో శవాన్ని మోస్తున్న వారిలో ఉన్న మూడవ భావన ఏంటంటే నిశ్శబ్దం ఉంది వాళ్ళల్లో. నిశ్శబ్దాన్ని మోస్తున్నారండి. ఎందుకో తెలుసా? వారు మోస్తుంది శరీరాన్నేమో కానీ, వాళ్ళు మోస్తుంది ఒక విధవరాలు కుమారుడేమో కానీ, ఏంటి ఈవిడికి తర్వాత ఆమె కష్టాన్ని కూడా పాలు పంచుకుంటూ స్వరం తెరవకుండా నిశ్శబ్దంగా ఏడుస్తుంటే ఏడుపు నింటున్నారండి వాళ్ళు. నిశ్శబ్దంగా మోస్తూ ఉన్న జీవితాలు కూడా నిశ్శబ్దం అనే భారాలు అయిపోయిందండి. ఏం మాట్లాడలేని పరిస్థితులు అయిపోయినాయి. భర్త భార్యతో, భార్య భర్తతో, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో ఏం మాట్లాడితే ఏం వస్తుంది? నోరు మూసుకొని బ్రతకాల్సి వస్తుందండి. అవునా కాదా అండి? నిశ్శబ్దపు భారాలు ఈనాడు మనుషులు ఎక్కువగా మోస్తుంది ఇవే. ఏం మాట్లాడితే ఏమి ఇబ్బంది వస్తుందో ఈయనతో, ఏం మాట్లాడితే ఈ మాటకి ఎన్ని పేడార్థాలు తెస్తారో వీళ్ళతో, నిశ్శబ్దం అనే భారాలు మోస్తున్నారు. అదిగో ఆ ఊరి నాయీను శవాన్ని మోస్తున్న వారిలో ప్రాముఖ్యంగా ఈ మూడు ఉన్నాయి ప్రియులారా. ఈ దినాన చాలామంది జీవితాల్లో కూడా ఈ మూడు మోస్తున్నారండి. నాయీనులో చనిపోయిన శవాన్ని మోసుకొని పోవచ్చున్న వారు ప్రియులారా. కానీ యేసు వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? లూకాసు వార్త తెరవండి. యేసు వారిని చూసి ఏమన్నాడు తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనము. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకొచ్చి పాడెన ముట్టగా, ఈ మాట వినండి, మోయుచున్నవారు నిలిచిరి. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఈ మాట నాతో అనండి. మోయుచున్నవారు, అమ్మ అందరూ అనండి, మోయుచున్నవారు, బిగ్గరగా అనండి, మోయుచున్నవారు నిలిచిరి. నిలబెట్టాడండి దేవుడు. అత్యంత వేదనతో మోస్తున్న వారు నిలిచిపోయారు. ఇక వేదన లేదిగా. నిస్సహాయతో మోస్తున్న వారు నిలిచిపోయారు. ఇక లేదిక నిస్సహాయత. నిశ్శబ్దంతో మోస్తూ ఉన్నవారు నిలిచిపోయారు. ఎందుకో తెలుసా? ఆ భారాన్ని, ఆ నిశ్శబ్దాన్ని, ఆ అత్యంత వేదాన్ని యేసుప్రభువు వారు ముట్టి పాడి మీద ఉన్నవాడిని లేపి తల్లికి అప్పచెప్పేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ రాత్రి అందుకే నువ్వు ఎలాంటి వాటితో ప్రయాసంగా మోయలేక మోస్తున్నావేమో. మూలవాక్యం దేవుని సేవకులు చక్కటి వాక్యం చెప్పారు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులరా, రా 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 నువ్వు మోస్తూ ఉన్నా సరే, కమన్ టు మీ. ఆ భారం ఏదైనా సరే ఐ విల్ రిమూవ్, నేను తీసేస్తాను దాన్ని. మన జీవితంలో కూడా అండి వినండి, ఆశ కోల్పోయి పాడి మోస్తున్నట్టుగా భారంతో ఉన్నప్పుడు యేసు మనల్ని ముట్టి ఆ భారాన్ని తొలగించగలడు. ఆమె అన్నట్టు బిగ్గరగా. నాయీను ఊరి వాళ్ళు యవ్వనొస్తుండి శ్మశానానికి తీసుకెళ్తుంటే యేసు ప్రభువు అతన్ని ఇంటికి తిరిగి పంపించాడండి. చప్పలు కొట్టరా బిగ్గరగా చప్పలు కొట్టాలి. కనుక ఈ రాత్రి ఏం మోస్తున్న వారిలో ఉన్నావో రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మోసుకొనుచున్న 5గురిలో నెంబర్ 2 ఎవరు ఏం మోస్తూ ఉన్నారు? మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. ఎవరు ఏం మోస్తున్నారో కొంచెం చూద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? మార్కు 2:3. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అంతేనానండి? పక్షవాయువు కలిగిన వాడిని 3వ వచనం చదవండి. 2:3లో కొందరు పక్షవాయువు కలిగిన వాణిని ఎలా తీసుకొచ్చారంట? మోసుకొని తీసుకొచ్చారండి. రెండవదిగా పక్షవాయువు కలిగిన వాణిని మోస్తున్న 4. అమ్మ అనండి, ఎంతమంది అంట? బిగ్గరగా చెప్పండి, ఎంతమంది అండి? ఇందాక పాడిని మోస్తుంది కూడా ఎంతమంది అండి?
నలుగురే. ఇక్కడ పక్షవాయువు కలిగిన వానిని కూడా మోస్తూ ఉన్న నలుగురు. రెండవదిగా పక్షవాయువు కలిగిన వానిని మోస్తున్న నలుగురు ప్రియులరా. ఇది నన్ను ప్రియులరా, మోస్తేనేమో శవాల్లాంటి పరిస్థితులను మోయాల్సి వస్తుంది. జవచ్చవాల్లాగా అత్యంత వేదన, నిస్సహాయత, నిశ్శబ్దంతో మోయాల్సి వస్తుంది. లేకపోతే బతుకున్నామంటేనేమో నన్ను మాట్లాడినివ్వండి, మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఏంటో తెలుసా, మీరు అపార్థం చేసుకోవద్దు. ఏంటంటే చచ్చిపోతే చచ్చిపోయిన జీవచ్చవాల్లాగా బతుకుతున్నాం, మోస్తూ ఉన్నాం బతుకుల్ని. లేకపోతే రోగాలను మోయాల్సి వస్తుందండి. అనండి, ఏం మోయాల్సి వస్తుందండి? వ్యాధుల్ని, బాధల్ని, కష్టాలని మోయాల్సి వస్తుంది. పక్షవాయువు కలిగిన వారు నలుగురు మోస్తున్నారు ప్రియులరా. నాకేమనిపించిందంటే ఈ నలుగురిలో కూడా నాకు 4 విషయాలు కనపడ్డాయండి. ఈ నలుగురిలో నాకు కనపడ్డ 4 విషయాలు ఏంటో చెప్తాను, నా వైపు చూస్తూ వినండి. ఈ నలుగురు నిజమైన స్నేహితులు. ఆమెన్ అన్నాడు బిగ్గరగా. ఈ నలుగురు ఎలాంటి వాళ్ళండి? నిజమైన స్నేహితులు. ఎందుకంటే లోకంలో చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారేమో కానీ ఈ నలుగురు తన స్నేహితుడు పెరాలసిస్తో, పక్షవాయుతంతో బాధపడుతుంటే ఒక్కడ కూడా వదిలేలా. ఎంత కాపోయినా వీడు నా ఫ్రెండ్ కదా, వీళ్ళు ఏ పాపం ఉన్నా, ఏ దోషం ఉన్నా వీడిని బాగు చేయాలి. ప్రాణ స్నేహితుడు కోసం స్వస్థత ఎక్కడైతే లభించిద్దో అక్కడికి వాళ్ళు మోసుకొని వెళుతున్నారు. నిజమైన స్నేహమో పాప భారం ఎక్కడ తీసివేయబడిద్దో అక్కడికి చేరుస్తుంది. ఈ రాత్రి అదిగో ఆ నలుగురు కానీ ఈ వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకొచ్చినట్టుగా నీ దగ్గరున్న భారమే కాదు మిత్రమా, నీ తోటి వారి భారాన్ని కూడా తీసివేయడానికి నువ్వే భుజస్కంధాల మీద యేసు దగ్గరికి నడిపించుదువుగాక. అంతేకాదు, ఈ నలుగురిలో ఉన్న రెండో గుణం ఏంటో తెలుసా? ఈ నలుగురు రెండవదిగా విశ్వాస వీరులు అనిపించిందండి నాకు. విశ్వాస వీరులు ఎందుకో తెలుసా? వీళ్ళకి ఒకటే పాయింట్ అర్థమైంది, అస్సలకి ఇక మన ఫ్రెండ్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దురా, యేసుప్రభు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు అన్న ఒక గట్టి నమ్మకం వాళ్ళకు ఉంది గనక పైగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెళితే దారి లేకపోతే వాళ్ళ విశ్వాసం చూడండి, ఇంటి పైకి ఆ ఇంటి పెంకులు తీసేసి పైనుంచి మంచాన్ని దించారంటే ఎంత కష్టపడి ఉంటారు చూడండి ప్రియులరా, ఎంత కష్టపడి ఉంటారు చూడండి. ఇంటి పైకెక్కి పెంకులు తీసి యేసుప్రభు కిందకి మంచాన్ని దించారంటే ఈ నలుగురు విశ్వాస వీరులు. చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వీళ్ళకి ఒకటే అర్థమైంది, మా దగ్గర ఎంత విశ్వాసం ఉన్నా ఈ భారం తీయాలంటే, మేము మోస్తున్న స్థితి నుంచి మేము విడుదల పొందాలంటే ఈ మోస్తున్న భారాన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? యేసు దగ్గరికి. అమ్మ అన్నారండి, ఎవరి దగ్గరికి అండి? యేసు దగ్గరికి. 4వదిగా ఈ నలుగురిలో ఉన్న శ్రేష్టమైన ఇంకో లక్షణం ఏంటంటే ఈ నలుగురు నిస్వార్థ సేవకులు అని నాకు అనిపించిందండి. ఏ సేవకులండి? నిస్వార్థ సేవకులు. ఎందుకంటే వీరి పేర్లు బైబిల్లో రాయబడలా. మాకు పేరు లేకపోయినా పర్లా, మాకు పేరు రాకపోయినా పర్లా, మా ఫ్రెండ్ మాత్రం బాగోవాలి. చప్పలు కొట్టండి బిగ్గరగా. 4వదిగా ఈ స్నేహితుల్లో ఉన్న శ్రేష్టమైన 4వ లక్షణం ఏంటంటే వీళ్ళకి ఐక్యత ఉంది. అనండి, ఏముందండి వీళ్ళకి? బిగ్గరగా అనండి, ఏముందండి? వీళ్ళు ఐక్యతకి ప్రతిరూపాలు. ఈ నలుగురిలో ఒక్కడ రాను అన్నా కూడా 4వ తాడు మోసేవాడు ఎవడండి? ఈ నలుగురిలో ఒక్కడ అలిగినా కూడా 4వ మంచం కొడు మోసేవాడు ఎవడండి? ఈ 4గులో ఒక్కడు ఏమాత్రం కోపగించుకున్నా అతగాడికి స్వస్థత వచ్చేదా? రాదు ప్రియులరా. ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఐక్యతగా ఉందురుగాక. ఇది లేక భారం మోస్తున్నావా తల్లి? నీ దారి నీదే, నన్ను మాట్లాడినివ్వండి. నీ దారి నీదే, మీ వారి దారి మీ వారిది, మీ పాప దారి మీ పాప దారి, మీ అబ్బాయి దారి మీ అబ్బాయిది, మీ ఇంట్లో పెద్దవారి దారి పెద్దవారు అయిపోయిందా? భారం అయిపోయిందా కాపురం? భారం అయిపోయిందా విశ్వాసం? భారం అయిపోయిందా ప్రార్థన? భారం అయిపోయింది ఆ పరిస్థితి అంతా. ఇలాంటి నిన్నే పిలుస్తున్నాడు యేసు ప్రేమతో. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారాలన్నీ మోస్తున్నావుగా, ఐక్యత లేక, నిస్వార్థంగా సేవ చేసే లక్షణం లేక, అంతేకాదు ఒక విశ్వాసము, నిజమైన స్నేహానికి అర్థం లేక, ఒక చెడు అనే దాంతో భారం మోస్తుంటే ప్రయాసపడి మోస్తూ ఉన్న నీవు నా దగ్గరికి రా అంటున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? 3వ వ్యక్తి ఎవరు, ఏం మోస్తున్నారో చూద్దాం. మనం వినాలనుకుంటున్న మోసుకొనుచున్న 5గురిలో నెంబర్ 3, 3వదిగా సమూయేలు 2వ పుస్తకం. తెరవండి ఒకసారి, సమూయేలు 2వ పుస్తకం. నేను ముగింపులోనికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. సమూయేలు 2వ పుస్తకము 15వ అధ్యాయములోనికి ఒకసారి రాగలిగితే, ద బుక్ ఆఫ్ 2 శామ్యూయల్ చాప్టర్ 15 వర్స్ 24. సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 24వ వచనం.
సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయుచు అనండి. ఏం మోస్తున్నారండి వాళ్ళు? ఏం మోస్తున్నారండి వాళ్ళు? మూడవదిగా మందసమును మోసుకొనుచున్న లేవీయులు. అందరూ అనండి, ఏం మోస్తూ ఉన్నా? మాట్లాడాలి కొంచెం బిగ్గరగా. ఏం మోస్తున్నారంట? మందసాన్ని మోసుకొనుచున్న ఎవరెవరు? లేవీయులు. ప్రియులారా, ఇశ్రాయేలు గోత్రాలు బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ పరిచయమే. 12 గోత్రాలు. ఈ గోత్రాల ఒక గోత్రానికి ప్రత్యేకత లేవీ గోత్రం. దేవుని మందసము అంటే మందసము టు ఈజ్ ఈక్వల్ అర్థం చెప్పాలి అని అంటే బలమునకు ఆధారమైనది అని అర్థం చెప్పాలి ప్రియులరా. ఆ మందసం అంటే ఏంటి? అది వేరే సబ్జెక్ట్. ఇక ఆ మందసం లోపల ఏముంటాయో, మందసాన్ని ఎలా తయారు చేయాలో అది ఈ రాత్రి మనం వినలేం. అయితే మందసం బలమునకు ఆధారమైనది. ఆ మందసములోనే 10 ఆజ్ఞలు. ఆ మందసం ఇక దేవుని ప్రతిరూపం అండి. ఇశ్రాయేలు 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వ బ్రతుకుల్లో నుంచి ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత సీనాయి కొండ మీద మోషే ఆ యొక్క నమూనానంతా ఆయన పొందుకొని మందసాన్ని తయారు చేసుకొని ప్రయాణానికి ముందుగా దాన్ని మోస్తూ వెళ్ళాలి. ఈ మందసాన్ని మోస్తున్న లేవీయులు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మందసాన్ని ఎలా పడితే అలా మోయకూడదండి. నా వైపు చూస్తూ వినండి ప్రియులారా. ఈ మందసానికి పైన బంగారముతో చేసిన 4 రింగులు ఉంటాయి. చాలా జాగ్రత్త వినాలి. మందసానికి పైన 4 రింగులు బంగారంతో చేయబడి ఉంటాయి. ఈ రింగుల్లో కర్రలు పెట్టాలి, మోత కర్రలు. ఆ మోత కర్రలతోనే మొయ్యాలి, కానీ డైరెక్ట్గా చేత్తో మందసాన్ని పట్టుకోకూడదు. డైరెక్ట్గా మందసాన్ని చేత్తో ముట్టుకోకూడదు. అలా డైరెక్ట్గా చేత్తో మందసాన్ని పట్టుకున్నాడు. కొత్త ఎద్దుల బండి మీద పెట్టి అది జారిపోతుంటే తెలియక చేత్తో పట్టుకున్నాడు, ఆపేద్దామని. వెంటనే చచ్చాడు ఒక ఆయన బైబిల్లో. ఆయన పేరేంటో తెలుసా? ఉజ్జా. ఆ పని చేయించింది కూడా దావీదు గారే. అరే మందసం ఎక్కడో ఉండిపోయింది, ఆ మందసాన్ని తీసుకెళ్ళాలి యెరూషలేము అని కొత్త ఎద్దుల బండి మీద మందసాన్ని పెడితే అదేమో కాలు జారింది, ఎద్దు కాస్త ఆ మందసం జారి పడిపోతూ ఉంటే ఆ బండి తోలుతున్న ఉజ్జా ఆ మందసం మీద ప్రేమతో పాపం పడిపోతుందని అలా పట్టుకోబోయాడు చేత్తో. నువ్వు మంచిగా చేసినా తెలియాలి నీకు మంచి కూడా ఎలా చేయాలో తెలియదు కాబట్టే నువ్వు చేత్తోనే పట్టేసుకుందామని ఆ శాపపు భారాన్ని మోస్తూ ఉన్నావేమి రాత్రి. దేవుని పని కూడా ఎలా చేయాలో అలా చేయాలండి. అందుకే ఊరకనే రాయబడ్డ బైబిల్లో ప్రతిదానికి కూడా ఏముందండి? సమయం ఉంది. ఏది చేసినా కూడా క్రమముగాను మర్యాదగాను చేయాలంట. దీన్ని మొయ్యాలన్నా కూడా లేవీయులే మొయ్యాలి. ఇక నేను మోస్తానంటే కుదరదు. నువ్వు వచ్చి మోసి అనవసరంగా పాపభారం, శాపభారమో ఏదో దేవుని ఉగ్రత భారం మోస్తూ ఉన్నావా? ఆ దినానైతే ఉజ్జాకు శిక్షణ తప్పలేదేమో, కానీ ఈ రాత్రి దేవుడి ప్రేమ కలిగిన వాడండి. తెలియక తొందరపడుతున్నావా? తెలియక నేను చేస్తానంటున్నావా? దేవుని సేవకులకి ఇవ్వబడిన, దేవుని దాసురాళ్ళకి ఇవ్వబడిన, దేవుని పరిచర్యకి ఏర్పాటు చేయబడిన వారు అందుకే ఎవరు చేయవలసిన పనిని వాళ్ళు చేయకుండా నేను నువ్వని తొందరపడుతూ తొందర నిర్ణయాలతో శాపమనే భారాన్ని మోస్తూ ఉంటే ఈ రాత్రి కూడా యేసుప్రభు వారు అంటున్నారు, ఆ శాపాన్ని తాను సిలువ మీద పొందుకొని అంటున్నాడు, రా 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 ఆ భారాన్ని కూడా నేను తీసేస్తా. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఎప్పుడైతే ఉజ్జా చేత్తో పట్టుకుందాం చచ్చిపోయాడో భయం వేసేసిందండి దావీదు గారికి. ఇక తీసుకురాల మందసాన్ని మళ్ళీ అలాగా పెట్టి తర్వాత వాక్యాన్ని చదివి దినవృత్తాంతముల మొదటి పుస్తకం 15:15 ప్రకారం, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 15:15 ప్రకారము మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్టు లేవీయులు ఆ మందసమును కర్రలతో, క్లియర్గా రాయబడింది, కర్రలతో తమ భుజము మీద మోసిరి. అందరూ అనండి, ఎలాగండి? కర్రలతో అనండి. ఎలాగండి? కర్రలతో తమ భుజముల మీద మోసిరి. ఏది ఎలా చెయ్యాలో తెలియని భారం నీలో ఉందా? నిజమేనండి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని భారాన్ని మోస్తున్నావా?
ఏది ఎలా చేయాలో, కాపురం ఎలా చేయాలో తెలియట్లా, చదువు ఎలా తెలియట్లేదు, పరిచర్య ఎలా చేయాలో తెలియట్లేదు, లేకపోతే ప్రయాణం ఎలా చేయాలో తెలియట్లేదు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియక ఆ తెలియకపోవటమే ఒక భారం అయిపోయిందా? ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను తెలియజేస్తాను, నీ భారాన్ని తీసేసి నా దగ్గరికి రా అన్నాడండి. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. మోసుకొనుచున్న 5 వారిలో 4వ వ్యక్తి ఎవరు? ఏం మోస్తున్నారు ఆయన గారు? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కొట్టాలి చప్పట్లు బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఈ మాట నాతో అనండి అందరూ. లోక పాపమును, అమ్మ మీరు మాట్లాడాలి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 4వదిగా ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారేనండి. 4వదిగా ఆయనే అని అంటున్నాడు. అబ్బాయి, అదిగో 1 చనిపోయిన వారిని మోస్తూ ఉన్న నా ఈయన ఊరి వారలారా, 2 పక్షవాయువు కలిగిన వారిని మోస్తున్న 4, 3 మందసాన్ని ఎలా మోయాలో పట్టుకోవాలో తెలియక చచ్చిపోయిన వ్యక్తి వలె ఉన్నావేమో, లేయులు వలె ఎలా మోయాలో నేర్పుతానంటూ 4వది అంటున్నాడు. వీటన్నిటి ద్వారా పాపాన్ని మూటగట్టుకుంటే 4వదిగా యేసు ప్రభు వారు అంటున్నాడు. ఈయన్ని బట్టి బాప్టిసం ఇచ్చే యోహాను గారు చెప్తున్న మాట. ఒకరోజు అండి బాప్టిసం ఇచ్చే యోహాను తన శిష్యులతో కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభు వారు అటు నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడట. బాప్టిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు వారిని చూసి పైకి లేచి బిగ్గరగా చెప్పిన మాట ఈ మాట, అదిగో వెళ్తున్నాడు, లోక పాపములు మోసుకొని పోతున్నా దేవుని గొర్రెపిల్ల అనగా బాప్టిసం ఇచ్చే యోహాను దగ్గర ఉన్న శిష్యులు పరిగెత్తుకుంటా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరేనంటగా మోసుకుని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఎక్కడుంటారు అని అడిగితే యేసు ప్రభు వాళ్ళతో అన్నారు, నేను చెప్పటం కంటే నేను ఎక్కడ ఉంటున్నాను వచ్చి చూడండి అబ్బాయి, వింటం కంటే చూడండి వచ్చి. బాప్టిసం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, యేసు ప్రభు వారు దేవుని గొర్రెపిల్ల వలె లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. అందుకే ఆయనకి బాగా తెలుసు కాబట్టి మోసుకోవటం అంటే ఏంటో, మోయటం అంటే ఏంటో నిన్ను అడుగుతున్నాడు. రా తల్లి, ఈ రాత్రి నువ్వేం మోస్తున్నావో? చనిపోయిన వారిని మోస్తున్నావా? పక్షవాయు కలిగిన మోస్తున్నావా? ఎలా తెలియాలో తెలియక మోస్తానికి రెడీ అవుతూ శాపాన్ని తెచ్చుకుంటున్నావా? నాకు తెలుసు ఏం మొయ్యాలో, ఎలా మొయ్యాలో, ఎంతసేపు మొయ్యాలో. కారణం లోక పాపమును మోస్తున్నా నేను. నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి. మోసుకొనుట అంటే ఇంకో అర్థం చెబుతాను వినండి, భరించుట. మోసుకొనుట అంటే మరొక అర్థం భరించుట. యేసు ప్రభు వారు భరించటమే కాదు, మోసుకొనుట అంటే అర్థం ఏంటంటే ఆయన భరించటమే కాదు, ఆ పాపాన్ని పూర్తిగా తీసివేసి దూరం చేయుట. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు మోస్తే నీ దగ్గరే ఉంటుందేమో, నేను మోస్తే అది ఇక ఉండదు, ఇక డిలీట్ అయిపోద్ది, ఎరేజ్ అయిపోద్ది, అది దేంటో కనపడదు. ఇక బైబిల్లో మోయుట, యేసు ప్రభు వారిని నేను మోస్తాను అని అంటే దానికి ఇంకో అర్థం చెప్తాను. బైబిల్లో యేసు ప్రభు వారు మోస్తున్నాడు అని అంటే అది దేవుని ప్రేమకు సాదృశ్యం. ఆమేనండి బిగ్గరగా. దేవుని ప్రేమకు సాదృశ్యం. ఆయన ఏం మోస్తున్నాడండి? లిస్టు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ప్రియులరా. నేను ఒక 3 చెప్పనా? యేసు ప్రభు వారు ఏం మోస్తున్నాడు అని అంటే ఈ చదువుకున్న లేఖన ప్రకారం యోహాను 1:29 మన పాపములను మోస్తున్నాడు ఆయన. ఆమేనండి బిగ్గరగా. రెండవదిగా 68వ కీర్తన 19వ వచనం ప్రకారము, 68:19 ప్రకారము మన భారాలని మోస్తున్నాడు. ఆమేనండి బిగ్గరగా. 1 పాపాలను మోస్తున్నాడు, 2 భారాలని మోస్తున్నాడు, 3వదికి ఇంకేం మోస్తున్నాడు తెలుసా? యెషయా 46:4 ప్రకారము, యెషయా 46:4 ప్రకారం అసలు మనల్నే మోస్తున్నాడండి ఆయన. చప్పలు కొట్టడం బిగ్గరగా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరవేరే వరకు ఎక్కడ పెట్టుకుంటాడంట ఆయన?
సంకన పెట్టుకుంటాడండి. అది మోయటం కాదా అమ్మ? ఒకటి పాపాలని, రెండు భారాల్ని, మూడు టోటల్గా అసలు నిన్ను నన్ను ముదిమి వచ్చు వరకు కూడా ఆయన మోస్తూ ఉన్నాడు. లోక పాపములు మోస్తూ ఉన్న యేసు. అంతేనా అండి? యోహాను సువార్త 19:17 ఒక్కసారి చూడగలిగితే ముగింపులోకి వచ్చేసింది. ఇక యోహాను 19:17లో భలే చక్కటి మాట రాయబడిందండి. నా జీవితాన్ని మార్చిన మాట. ఈ రాత్రి నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితాన్ని మార్చే మాట. యేసుప్రభు వారు ఇంకేం మోస్తున్నాడండి? యోహాను సువార్త 19:17 వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని, నాతో అనండి, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలానికి వెళ్ళాడంటండి. మోయరాని సిలువ కొయ్య మోసుకొని. అప్పటికే 39 కొరడా దెబ్బలు, వీపు నాగడి చలం దున్నట్టు దున్నారండి. దానికి ముందు రాత్రి అంతా అన్నాకైపో ఎదుట నిలబెట్టారండి. గడ్డం బీకారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం ఆసిపోయిందండి. అది చాలదన్నట్టుగా బరువైన మోయరాని సిలువ కొయ్య మోసారండి. ఆయన సిలువను మోస్తూ గొల్గొతా కపాలం అనబడే స్థలానికి తీసుకుని వెళ్ళాడండి. లోక పాపములు మోసుకొని పోతుంది. ప్రియులరా, మనందరికి ట్రైన్ ఎక్కి అలవాటుందో చూస్తాం కదా. 1000 టన్నుల బరువున్న రైలుని, అందులో ఉన్న వేలాది మంది జనాన్ని కింద 2 ఇనప పట్టాలు మాత్రమే మోస్తాయి. వింటున్నారా? కొన్ని 1000 టన్నులు ఉన్న బరువు రైలు, దానిలో ఉన్న మళ్ళీ వేలాది మంది జనాన్ని కింద ఏం వస్తున్నాయో తెలుసా? 2 పట్టాలు. అవి కూడా రైలు అంతలా ఉంటాయా బ్రదర్? సన్నవండి. అసలు చూస్తేనే విచిత్రం అనిపించి, మనిషికే ఇంత టెక్నాలజీ ఉంటే, మనిషికే 1000 టన్నులు ఉన్న బరువు ఉన్న ట్రైన్ని, దానిలో ఉన్న వేలాది మందిని ఈ 2 పట్టాలే మోస్తూ ఉంటే అంత స్పీడ్లో యేసుప్రభు వారు సర్వ సృష్టిని, ప్రియులరా, ఆయన తయారు చేసుకున్న ప్రతి మానవుడు, ఇంగ్లాండ్ అయినా, జపాన్ అయినా, ఇండియా అయినా, నువ్వు ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, ఏ పాపమైనా, ఏ శాపమైనా, ఏ భారమైనా, అదిగోదు రైలే 1000 టన్నుల రైలునే ఆ పట్టాలు మోస్తున్నప్పుడు యేసుప్రభు వారు కూడా తన భుజాలు అనే పట్టాల మీద సిలువకు వేలాడదీయబడి నీ భారాన్ని, నా భారాన్ని మోస్తున్నాడు. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటిదాకా ఎన్ని విన్నామండి? ఒకసారి బిగ్గరగా చెప్పండి, ఎన్ని విన్నామండి? ఒకటి చనిపోయిన వారిని మోస్తూ ఉన్న నాయును ఊరివారు. 2 పక్షవాయువు కలిగిన వారిని మోస్తూ ఉన్న 4. 3 మందసమును, దేవుని మందసమును మోస్తూ ఉన్న లేవీయులు. 4వదిగా లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి ముగించేద్దాం. 5వ పాయింట్ దానిలో నుంచి తీసి మీకు చూపిస్తాను ప్రియులరా. దేవుని కృపను బట్టి ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో మళ్ళీ అక్కడికి రండి. ఎక్కడికండి? మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఎందుకంటే వినండి అమ్మ, నా వైపు చూడండి. మనందరం ఇంటి దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఏమ్మా మాట్లాడరే, వెళ్ళరా, ఇందేడే పడుకుంటారా? ఇంటి దగ్గర నుంచి వచ్చాం కనుక ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రసంగం కూడా ఎక్కడ మొదలేసామో మళ్ళీ అక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం ప్రియులరా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చేతులను పైకి స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులను పైకి స్తోత్రం చెప్పండి ఒకసారి. 5వది ఆఖరిది, భారము మోసుకొనుచున్న సమస్త జనులు అనండి. ఏ జనులండి? బిగ్గరగానండి, ఏ జనులండి? అదిగో మొట్టమొదటిగా నాయును ఊరుళ్ళే కాదు, అదిగో మోస్తూ ఉన్న 4 కాదు, అదిగో ఒక గోత్రమే కాదు, లేవీలే. అదిగో యేసుప్రభు వారు ఇప్పుడు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నువ్వెవరైనా సరే, నాయునైనా, 4 అయినా, యూదుడు అయినా, గ్రీసు దేశస్థుడు అయినా, ఉండవల్లైనా, లేకపోతే మంగళగిరి అయినా, తెనాలైనా, ఏ ఊరైనా సరే, భారము మోసుకొనుచున్న సమస్త జనులండి. ఏ భారం మోస్తున్నారంటే, ఆ భారానికి ఒక భారం అని చెప్పలేం ప్రియులరా. ఆ భారము ఒకటి పాప భారము, చేసిన తప్పులను బట్టి కలిగే నేర భావమే పాప భారము. 2వ భారము జీవిత సమస్యల భారము. అది పేదరికం అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, భవిష్యత్తును గూర్చిన ఆందోళన అవ్వచ్చు. 3వ భారం ఏంటో తెలుసా? మతపరమైన భారము కూడా.
ఆనాడు యేసు ప్రభు కాలంలో ధర్మశాస్త్రము విధించిన కఠినమైన నిబంధనలు పాటించలేక ఇబ్బంది పడుతున్న మనుషులను ఉద్దేశించి కూడా యేసు ప్రభు ఈ మాట పలికారంట. వినాలి వినాలి వినాలి. పాప భారమే కాదు, జీవిత సమస్యల భారమే కాదు, ధర్మశాస్త్రంలో ఆ శాస్త్రులు పరిశీలు విధించిన కట్టడలు భరించలేక మతపరమైన భారాన్ని కూడా మోస్తున్న వారులరా, రండి 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 రండి. నేను మీకేమిస్తానో తెలుసా? విశ్రాంతి ఇస్తాను. పాప భారం నుంచి విశ్రాంతిస్తా, సమస్యల భారం నుంచి విశ్రాంతిస్తా, మతపరమైన భారాల నుంచి కూడా విశ్రాంతిస్తా, విడుదల చేస్తా నీకు. ఎలాగో తెలుసా? విశ్రాంతి, పీస్ ఆఫ్ మైండ్ అండి. ఈనాడు మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదో తెలుసా? విశ్రాంతి, నెమ్మది లేదు. అందుకే డాక్టర్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళంగానే ఆయన ఆ టెస్టులు రాసి ఈ టెస్టులు రాసి ఎంత బారు ప్రిస్క్రిప్షన్ రాసి చివరికి ఏమంటాడు తెలుసా? రెస్ట్ తీసుకో అమ్మా. ఏం తీసుకో? అసలు రెస్ట్ సరిపోద్ది, ఆ బిళ్ళలు అక్కర్లా. నాకు తెలిసి రెస్ట్ లేకే నీకు బాధ వచ్చింది, రెస్ట్ లేకే నాకు రోగం వచ్చింది. రెస్ట్లెస్ కాబట్టి బాడీలోకి రకరకాల రోగాలు వచ్చేసినాయి. అన్నిటికీ ఆధారం ఏంటో తెలుసా? టయ్యానికి ఇంత అన్నం తిని టయ్యానికి మనుషుల కంటి నిండా నిద్రపోతే నాకు తెలిసినంత వాటికి ఈ మూడిటికి ఎవరి తోడు ఉండాలంటే దేవుని తోడుండును గాక. రెస్ట్ రెస్ట్ రెస్ట్. యేసుప్రభు అదే అంటున్నాడు, నీకోసం నేను పనిచేస్తా, నువ్వేం తీసుకోవాలి తెలుసా? విశ్రాంతి తీసుకుందో దాయిక. నీ భారాన్ని అంతా తీసేసి నీకేమిస్తానో తెలుసా? విశ్రాంతిస్తాను, విశ్రాంతిస్తాను. ఈ 5 నీదే స్థానం తల్లి. రాత్రి నీ కుటుంబం ఏ స్థానంలో ఉంది? ఏ స్థానమైనా సరే చివరికి సమస్త జనుల్లో నువ్వు ఉన్నావు. ఖచ్చితంగా నిన్నే పిలుస్తున్నాడు ఈ రాత్రి. ప్రభువా, నేను ఈ భారాన్ని మోయలేక నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు అంటూ ఈ రాత్రి దేవునికి ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, ఒక్క మాట చివరిలో వచ్చి ప్రార్థన చేయనా? ఒక వ్యక్తి అండి, తన వీపు మీద ఎప్పుడు పెద్ద మూట ఉండేదంట. ఆ పెద్ద మూటను మోస్తూనే కనపడేవాడట అందరికీ. ఏంటి ఆ మూటలో ఏమున్నాయంటే, వినండి జాగ్రత్తగా, చేసిన తప్పులన్నీ ఆ మూటలో ఉన్నాయంట. 2, ఆ మూటలో ఈయన కలిగే భయాలన్నీ మూటలో ఉన్నాయంట. 3, ఆయనకు వచ్చే కోపమంతా మూటలోనే ఉందట. 4, తీరని కోరికలన్నీ ఆ మూటలోనే ఉన్నాయంట. ఎన్నైనాయండి ఇప్పటిదాకా? 1 తప్పులు, 2 భయాలు, 3 కోపాలు, 4 తీరని కోరికలు. ఇవన్నీ ఆయన మూటలో పెట్టి మోస్తా ఉన్నాడట. పైగా ఈ బరువు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే కోపం పెరిగిపోతుందిగా, బరువు కూడా పెరిగిపోతుంది. కోరికలు పెరిగిపోతున్నాయిగా, బరువు కూడా పెరిగిపోతుంది. ఈ భారం ఎక్కువైపోతూ ఉంటే ఒక రోజంట ఆయన ఒక దూర ప్రాంతం వెళ్ళాల్సి వచ్చిందట. మొయ్యలేకపోతున్నాడు, అలసటతో ఒక చోట కూర్చున్నాడండి. ఇక అనుకుంటున్నాడు, ఇక నా వల్ల కాదు ఈ భారాన్ని మోయటం. అలిసిపోయాడు, చెమటలు గారిపోతున్నాయి. ఈలోపు ఒక పాస్టర్ గారు వెళతా సమరయుడు పోలిక కదండి పాస్టర్ గారు. వెళ్ళిపోయేసి, ఏం బాబు ఏంటి ఇలాగ దిగజారిపోయావు, చెమటలు గారుతున్నాయి, రొప్పుతున్నావు ఏంటి అని అంటే, అయ్యా నా వీపి మీద ఉన్న ఈ భారాన్ని నేను వదిలించుకోలేను, అలాగని ఇప్పుడు మొయ్యలేను, దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను, మొయ్యలేకపోతున్నానంటే పాస్టర్ గారి పక్కన కూర్చొని నవ్వుతూ అన్నాడట, అసలు ఈ మూటని మొయ్యమని నీకెవ్వరూ చెప్పలా, నువ్వే మోస్తున్నావు. ఈ మూటను పొయ్యమని నీకెవ్వరూ చెప్పలా, నువ్వే మోస్తున్నావు. నీ కోరికలు రుచి అట్టుంది. నీ తప్పులన్నీ మర్చిపోకుండా దాచిపెట్టుకుంటున్నావు. తెలిస్తే ఏమైపోద్దో, అందరికి తెలిస్తే ఏమైపోద్దో. ఇదిగో ఎవరికి చెప్పుకోవద్దు, ఒక ఆయనకి చెప్తే ఆయన ఎవరికి చెప్పకపోగా మహాసముద్రము అగాధంలో పడేస్తాడు. ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు అన్నాడండి ఈయన. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ మూటంతా ఆయన మోస్తాడయ్యా అంటున్నాడు ఈయన. ఎవరైనా ఈ మూటంతా ఆయన మోస్తాడంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడట, మూట మొయ్యటం కాదబ్బాయి, అసలు ఈ మూటను కనపడకుండా చేస్తాడు ఆయన. చప్పళ్ళు కొట్టు బిగ్గరగా. అలాగైతే నేనేం చేయాలయ్యా అని అంటే అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, ఇప్పుడే మోకాళ్ళుంచి నీ హృదయంలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి, ఇప్పుడే నీ మనస్సులో ఉన్న ఆ చెడు ఆలోచనలను విడిచిపెట్టి, కన్నీళ్లు విడిచి ఆ ప్రయాసపడి భారం మోస్తానని చెప్తున్నా దేవునితో ఒక్క మాట చెప్పు, నా మూట నా బరువు మొయ్యయ్యా అని. ఇప్పుడే నీ బరువును దేవుడు తీసివేయును గాక.
కన్నీరు గార్చి ఆ ఎండలోనే ప్రార్థన చేశాడట. ఆశ్చర్యం ఏమనిపించిందంటే తన వీపు మీద ఉన్న మూట మాయమైపోయిందండి. చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి. అడుగుడి మీకు అనండి, అడుగుడి మీకు ఇయ్యబడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ఈ బలవంతంగా నీ మూట కూడా ఆయన తీసివేయడండి. నువ్వు మోస్తానంటావా, ఇంతిని కూడా మోస్తానంటావా, ఇక నీ ఇష్టం తల్లిగా, ఇక నీ ఇష్టం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ఒక అతనికంట 198 మంచి గుణాలు ఉన్నాయంట. 198. ఇంకెన్ని తక్కువ అండి అమ్మ, మాట్లాడండి. ఇంకెన్ని తక్కువ అండి? 2 ఆ 2 కానీ వచ్చినాయి అంటే 100 నెంబర్ 1 అనమాట. కానీ ఆ 2 ఏంటో తెలుసా? వాడిగా తోసదంట. 2 ఎవడన్నా చెబితే ఎండంట. అర్థమైందా? 98 మంచి గుణాలు, కానీ 2 తక్కువ. ఒకటి వాడిగా తోసదంట, ఎవడన్నా చెబితే ఎండంట. ఆ 2 ఎప్పుడు పూర్తవాలండి? ఈ రాత్రి అక్క, చెల్లి, తమ్ముడు అన్నా, నువ్వు కూడా ఈ పరిస్థితులు ఉన్నావా? ఇంతగా దేవుడితో మాట్లాడిన తర్వాత నేను ఎన్నంటావా? నీకుగా తోచకుండా వెళ్ళిపోతావా? నీ భారంతో ఇక నువ్వు రాత్రి ఏమైపోతావో అలా అవ్వకూడదనే సేవకుల భారం, ఈ పరిచర్య భారం, దీని వెనక కన్నీళ్లు కారుస్తూ ఉన్న భారం ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న ఒక్క వ్యక్తి అయినా ఈ రాత్రి విశ్రాంతి పొందుదురుగాక. పైకి లేచి నిలబడండి, పైకి లేచి నిలబడండి. అట్టి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అందించునుగాక. లేచి నిలబడదాము. నిలబడిన మనందరం చేతులుండి పైకెత్తుదామండి. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి, ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనందరం కన్నులు ముద్దామండి. దయచేసి కన్నులు ముద్దాము, చేతులు 2 పైకెత్తుదాం. దయచేసి కన్నులు ముద్దాం, చేతులు 2 పైకెత్తుదాం. ఈ రాత్రి ప్రభువా, ఏ భారంతో ఉన్నానో నా పరిస్థితి అంతా నాకు తెలుసయ్యా. ఏ భారం మోస్తూ ఉన్నానో, మోసుకొని పోవచ్చున్న 5గురిలో నేను ఎలాగ ఉన్నాను ఈ రాత్రి, నేను ఎలాగున్నాను ఈ రాత్రి. చేతులెత్తాలి. ఈ భారం నుంచి విడుదల పొందాలని ఉందా? స్వరం తెరువు, సిగ్గుపడద్దు. ఆయన బలంతో చేసే దేవుడు కాదు. నువ్వు అడిగితేనే నీకేదైనా చేస్తాడు ఆయన. అమ్మ అడగందే పెట్టదంటావే, మరి మీ అమ్మగారేగా, నీ సంగతి తెలుసుగా. అడగాల అమ్మని, మళ్ళీ అడగాల్సిందే. అడగందే అమ్మైనా పెట్టడు. ఎందుకు? విలువ తెలియాలిగా. ఎందుకు? శ్రద్ధ ఏంటో తెలియాలిగా. యేసు విలువ ఈ రాత్రి నీకు తెలియను గాక. చేతులు 2 పైకి తడుగు. ప్రభువా, నేను పలానా భారంలో ఉన్నానయ్యా. అదిగో నాయును వారి వలే వాళ్ళైతే ఎవరో చచ్చిపోయిన శవాన్ని మోస్తున్నారయ్యా. అసలు నా సమస్యలు చచ్చిపోయినట్టున్నాయ్యా, నా భవిష్యత్తు చచ్చిపోయినట్టుందయ్యా. నాకు నేనే చచ్చిన మనిషిలాగా ఉన్నానయ్యా. నన్ను నేనే మోసుకుంటున్నానయ్యా. నాకు విడుదల దయచేయవా, నాకు విశ్రాంతి దయచేయవా. చేతులు పైకి తడుగుదామండి. అయ్యా, పక్షవాయుని కలిగిన వారిని మోస్తున్నారయ్యా. నిజమే, నేను పలానా రోగాన్ని మోస్తున్నాను ప్రభు, పలానా వ్యాధిని మోస్తున్నానయ్యా. నిద్ర పట్టడం లేదు ప్రభా. అయ్యా, మందసాన్ని మోసే లేవీయుల వలె నన్ను మార్చయ్యా.